మహాలక్ష్మి వీధి సంబంధించిన మన ముదిరాజు సోదరులు, పెద్దలు, అన్నదమ్ములు, ముఖ్యంగా యూత్ పేరు కొలకన్ రాజు యువజన సంఘం వారు మాకు మహాలక్ష్మి టెంపుల్లో మమ్మల్ని ఆశీర్వదించి మంచి సన్మానం చేసి మమ్మల్ని ఆశీర్వదించారని కోరుతున్నాను. ఈరోజు వేములవాడ మహాలక్ష్మి టెంపుల్లో యువజన ముదిరాజు సంఘం వారి ఆధ్వర్యంలో మా మిత్రుడు, మా తమ్ముడు కొలకన్ రాజు ఆధ్వర్యంలో పిలుపు మేరకు మా చైర్మన్ మరియు వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు అందరికీ సన్మానం చేసినందుకు కొలకన్ రాజుకు మరియు ముదిరాజ్ యువజన సంఘానికి కృతజ్ఞతలు చేస్తాం. ఈరోజు మహాలక్ష్మి వీధిలోని మహాలక్ష్మి దేవాలయంలోని నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ అధ్యక్షులకు మరియు ఉపాధ్యక్షులకు, డైరెక్టర్లకు అందరికీ సన్మానం చేయడం జరిగింది. ఇదే విధంగా రైతుల పట్ల ఎప్పుడు ఆపద వచ్చినా ప్రతి ఒక్క అందులో రైతులకు సంబంధించిన విషయాలలో అందుబాటులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వేములవాడ మార్కెట్ కమిటీ పాలక వర్గానికి ఈరోజు వేములవాడ పట్టణ మహాలక్ష్మి వీధికి చెందినటువంటి ముదిరాజ్ కులస్తులు మరియు మిత్రుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో ఈరోజు పాలక వర్గానికి చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు డైరెక్టర్లకు ఈరోజు సన్మానం చేయడం జరిగింది. వారికి ముందుగా కుల బాంధవులందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాకు రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించి రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చిన్న వయసులో ఈరోజు నాకు పెద్ద పదవి ఇవ్వడం జరిగింది. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటూ రైతులకు ఎల్లవేళ అందుబాటులో ఉండి సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ఆదిసీనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోజు వేములవాడ మహాలక్ష్మి టెంపుల్లో మా పాలక వర్గానికి ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు అందరూ కలిసి మా పాలక వర్గానికి సన్మానం పెద్ద ఎత్తున సన్మానం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మాకు ఈ పదవి ఇచ్చిన ఎమ్మెల్యే ఆసీనన్న గారికి, అదేవిధంగా మాకు మా రైతు సోదరులకు మేము ఎల్లప్పుడూ సేవలో ఉంటాం. అదేవిధంగా మీకు కూడా ఇప్పుడు మీ కులస్తులకు ఇప్పుడు ఉన్న ఎన్నంటుంటి మేము సేవ చేసుకుంటూ ఉంటామని తెలుపుకుంటూ ముగిస్తున్నాం.